నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వన్ప్లస్ నుంచి స్పెషల్ బాక్స్ అయితే వచ్చింది. చూద్దాం ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో వన్ప్లస్ అయితే మార్చి 31వ తారీఖు వన్ప్లస్ 10 Pro లాంచ్ అయిపోతుంది అండ్ వన్ప్లస్ బడ్జెట్ 2 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతుంది. సో దానికి సంబంధించి ఈ బాక్స్ అయితే ఒకసారి మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. కో డెవలప్డ్ విత్ హెసల్ బ్లేడ్. సో కెమెరాలో హెసల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. ఓపెన్ చేస్తే సూపర్. సో దీన్ని కూడా బయటికి తీద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక ట్రే లాగా ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే షార్ట్ ఆన్ వన్ప్లస్ ఈ ఫొటోస్ తీసారంట వన్ప్లస్ ఫోన్ యూజ్ చేసి. కనిపిస్తుంది ఫోటో ఫ్రేమ్. అండ్ ఫైనల్లీ కేస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది సార్. ఈ కేసు ఇది నార్మల్ కేసే కానీ ఇది ఎప్పుడు చూడని కేసు లాగా అనిపిస్తుంది. చూద్దాం రెండు కేసులు ఒకసారి ఓపెన్ చేసి. ఇవే ఇక్కడైతే సో ఇట్లాంటి బాక్సులు డిజైన్ చేసేది వన్ప్లస్. ఈసారి కూడా స్పెషల్ బాక్స్ అయితే తీసుకొచ్చారు వన్ప్లస్ 10 Proకి. సో ఫస్ట్ మనం మొబైల్ చూద్దాం. ఒకవేళ మీరు కొంటే మాత్రం ఇది ఒకటే వస్తుంది మీకు. ఈ స్పెషల్ సెటప్లు ఇట్లాంటివి అయితే ఏం రావు. జస్ట్ మీకు ఇది ఒకటే వస్తుంది, ఈ బాక్స్ ఒకటే వస్తుంది. దీని లోపల అయితే కేసు వస్తుందో మీకు సేమ్ అదే కేసు మీకు వచ్చేది. మీకు అంటే ఇది లోపల మనకి కేస్. వన్ప్లస్ అయితే బాక్స్లో నుంచి ఐటమ్స్ అయితే రిమూవ్ చేయట్లేదు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ మ్యాక్సిమం బాక్స్లో నుంచి చాలా ఐటమ్స్ తీసేస్తుంది. ఓన్లీ చార్జర్ కూడా లేదు, జస్ట్ కేబుల్ ఒకటి ఇస్తున్నారు అంతే. ముఖ్యంగా శాంసంగ్ బడ్జెట్ ఫోన్స్ నుంచి కూడా తీసేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. క్విక్ స్టార్ట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ హైపర్ బూస్ట్ స్టిక్కర్ ఒకటి ఉంది. ఇక్కడ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ మెంబర్షిప్ కార్డ్ ఇది సివి. అండ్ కేస్ కూడా ఉంది. ఇది కేస్ అంత అట్రాక్టివ్ అయితే లేదు. గ్రీన్ కలర్ అనుకుంటా ఈ ఫోన్, అందుకే కేస్ కూడా గ్రీన్ కలర్ అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్. 2 కలర్స్లో వస్తుంది. బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది, గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళని అడిగినప్పుడు గ్రీన్ పంపించమని చెప్పాను, ఎందుకంటే బ్లాక్ చూసాం మనం చాలాసార్లు. గ్రీన్ ఫ్రెష్ కలర్ చూడాలనిపించింది. ఇది ఫస్ట్ లుక్ ఫోన్ది. చూడడానికి అయితే చాలా బాగుంది. డిజైన్ న్యూ డిజైన్ ఇది కొద్దిగా బాగుంది చూడడానికి అయితే. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫోన్ కూడా పక్కా పెడదాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే కేబుల్ ఉంది. టైప్ సి కేబుల్, టైప్ A to టైప్ C కేబుల్. అండ్ ఛార్జర్ వచ్చేసరికి 80 వాట్ ఈసారి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఫోన్. బాక్స్లో మీకు 80 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి మనకి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ఇది మొబైల్ ఫస్ట్ కేసెస్ వేద్దాం. కేసెస్ కూడా తీసేసి కేస్ ప్రైస్ ఇక్కడ 19,999 అంటే 2,000 రూపాయలు ఉంది. దీని పేరు వచ్చేసరికి క్వాంటమ్ ఫోటోగ్రఫీ బంపర్ కేస్. పేరే డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు దీని లోపల మనకి ఇన్నర్ వచ్చేసరికి డిజైన్ కొద్దిగా డిఫరెంట్ ఉంది. అవుటర్ డిజైన్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ మనకి వన్ప్లస్ ఏదో చిప్ లాగా పెట్టారు దీన్ని. అండ్ ఇదంతా డిజైన్ మాత్రమే, లోపల మీకు చిప్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. చూడడానికి మీకు ఇది చిప్ ఉన్నట్టు కనిపిస్తుంది. 3D డిజైన్ ఇది. అండ్ ఒకసారి కేస్ వేసి చూద్దాం ఎలా ఉందో ఫోన్కి. చాలా బాగుంది. కేస్ కొద్దిగా డిఫరెంట్ ఉంది చూడడానికి అయితే. అండ్ ఇది కూడా చూద్దాం ఈ కేస్ కూడా. ఇది వచ్చేసరికి శాండ్ స్టోన్ బంపర్ కేస్. ఇది మనం చాలాసార్లు చూసాం. శాండ్ స్టోన్ ఫినిష్లో వస్తుంది, రఫ్ ఫినిష్లో వస్తుంది. అండ్ ఇది కూడా చూడడానికి అంటే క్వాలిటీ అయితే బాగుంటాయి. మీకు ప్రైజెస్ ఇది ప్రైస్ కూడా ఇది 1499 రూపీస్. ఇది కొద్దిగా తక్కువ ఉంది, 500 రూపాయలు క్వాంటమ్ కేస్తో కంపేర్ చేస్తే. అండ్ ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు రఫ్ ఫినిష్లో వస్తుంది, శాండ్ స్టోన్ ఫినిష్లో. రెండిట్లో మీకు ఏ కేసు నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే వితౌట్ కేసే ఫోన్ బాగా నచ్చింది. సో మనం స్విచ్ ఆన్ చేద్దాం ఫోన్ని. అండ్ ఈ ఫోన్ నేను యూస్ చేస్తాను, ఎందుకంటే అన్బాక్స్ చేసే టైంకి అండ్ నేను రివ్యూ చేయడానికి చాలా గ్యాప్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 1 వీక్ పైనే నాకు టైం దొరుకుతుంది. ఇప్పుడు అన్బాక్స్ మాత్రమే. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి రివ్యూలో కలుద్దాం. 3 days later. ఫ్రెండ్స్, ఈ ఫోన్ నేను ఒక 3 days అయితే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను. ఒకవేళ మీ దగ్గర వన్ప్లస్ 9 Pro ఉందనుకోండి, వన్ప్లస్ 9 Pro నుంచి వన్ప్లస్ 10 Proకి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే అవసరం లేదు. వన్ప్లస్ 9 Pro అనే కొద్దిగా కొన్ని విషయాల్లో బెటర్. దీనిలో మీకు ప్రాసెసర్ ఇంప్రూవ్ అయింది, 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి కెమెరాలో కొన్ని లైక్ 10-bit మనం ఫొటోస్ తీసుకోవడం ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. కాకపోతే ఏదైతే మెయిన్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉందో దీనిలో శాంసంగ్ సెన్సార్ ఇచ్చారు వన్ప్లస్ 10 Proలో. వన్ప్లస్ 9 Proలో మనకి సోనీ సెన్సార్ ఉంటుంది, కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వైడ్ యాంగిల్ కెమెరా 10 Proతో కంపేర్ చేస్తే. 9 Proలో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా దీంట్లో 32 మెగాపిక్సెల్ ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ మనకి 16 మెగాపిక్సెల్ ఉండేది. ఇంకా ఇంప్రూవ్మెంట్ 80 వాట్ ఛార్జింగ్ దీనిలో సపోర్ట్ అయితే ఉంది.
కొద్దిగా మీకు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా దీనిలో మీకు బెటర్ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 9 Proలో మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ రెండు సేమ్ ఉంటాయి, మీకు 35-36 మినిట్స్ ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. ఇది మీకు 80 వాట్ అయినా కానీ అది 65 వాట్ అయినా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఛార్జింగ్ విషయానికి వస్తే. డిజైన్ చేంజ్ అయిపోయింది. OnePlus 9 Pro డిజైన్ మీకు ఇట్లా ఉండదు, ఇప్పుడు న్యూ డిజైన్లో వస్తుంది. 2 కలర్స్లో వస్తుంది, గ్రీన్ కలర్ ఉంది, ఒకటి బ్లాక్ కలర్ ఉంది. ఈ గ్రీన్ కలర్ కొద్దిగా డిఫరెంట్ కొంచెం చూడడానికి అయితే. సో ఈ డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. సో డిజైన్లో కూడా మనకి చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. ఇంకా మనం మిగతా విషయాల్లో చూసుకుంటే మాత్రం డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది 2K స్క్రీన్, Quad HD డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LTPO ప్యానల్ 1Hz to 120Hz ఆటోమేటిక్ ఇది రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోగలదు అండ్ డ్యూయల్ కలర్ క్యాలిబ్రేషన్తో వస్తుంది. సో ఇదే ఫస్ట్ టైం 9 Pro లేదు ఇది డ్యూయల్ కలర్ క్యాలిబ్రేషన్. అంటే మీకు కలర్స్ ఇంకా మీకు బెటర్గా కనిపిస్తూ ఉంటాయి అండ్ కలర్స్ మీకు న్యాచురల్గా అనిపిస్తూ ఉంటాయి, యాక్యురేట్ ఉంటాయి. సో డిస్ప్లే చాలా బాగుంటుంది దీనిలో. అండ్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బాగుంది, మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈజీగా అనిపిస్తుంది. 1300 nits బ్రైట్నెస్తో ఇది వస్తుంది. L1 సపోర్ట్ ఉంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ డిస్ప్లే మీకు కర్వ్డ్ స్క్రీన్ ఇది. సో ఓవరాల్ అయితే మాత్రం డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ అయితే ఏం లేదు, డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ సౌండ్ విషయంలో కూడా సౌండ్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, సౌండ్ కూడా మీకు చాలా బాగుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది దీనిలో, మీకు బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది. మీకు ఒకవేళ బ్లూటూత్ హెడ్సెట్ యూస్ చేస్తుంటే మీకు యాప్టెక్స్ HD, LADC, AAC ఇట్లాంటి కొడాక్స్ అని దీనికి సపోర్ట్ అయితే ఉంది. సో ఆడియో పరంగా కూడా మీకు డాల్బీ కూడా ఉంది, ఆడియో పరంగా మీకు చాలా బాగుంటుంది. కాకపోతే దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు, మీరు Type-C నుంచే యూజ్ చేయాలి. ఆడియో యూజ్ చేయాలంటే మీకు కనెక్టర్ కూడా మీకు బాక్స్లో అయితే ఎవరు Type-C to 3.5 అడాప్టర్ బాక్స్లో రాదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు Snapdragon 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇది మీకు ప్రజెంట్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మార్కెట్లో, Snapdragon ప్రాసెసర్. అండ్ 5G బ్యాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి దీనిలో. మీకు 9 Proలో మీకు 5G బ్యాండ్స్ రెండే ఉంటాయి, దీనిలో మీకు చాలా 5G బ్యాండ్స్ అయితే 9 5G బ్యాండ్స్ అయితే మొత్తం మీకు లిస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, సో మీకు ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ అండ్ దాంతోపాటు USB 3.1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో ఎల్గాటో కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది మీరు స్ట్రీమ్ చేయాలనుకుంటే. సో మీరు గేమ్ ఆడాలనుకుంటే మాత్రం మంచి ప్రాసెసర్, ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. నేను BGMI ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఏ గ్రాఫిక్స్లో అయినా మీకు హ్యాండిల్ చేస్తుంది. BGMI మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ 90 FPS అయితే లేదు, 60 FPSలో ఇది హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. జైరోస్కోప్ సెన్సర్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఇంకా గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు గేమ్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, దాని లోపల మీరు ఓపెన్ చేశారు అనుకోండి మీకు గేమ్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు గేమ్ ఓపెన్ చేస్తే మీకు గేమ్ మోడ్ అయితే ఉంటుంది. మీకు టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాయిస్ కూడా చేంజ్ చేయొచ్చు, వాయిస్ చేంజర్ అయితే ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కిడ్ అని చెప్పేసి, రోబో అని చెప్పేసి, ఏలియన్ అని చెప్పేసి మీకు కొన్ని వాయిస్ చేంజెస్ మీరు మాట్లాడవచ్చు. అండ్ మీకు పాపప్ నోటిఫికేషన్ కూడా అంటే మీరు వాట్సాప్ ఇట్లాంటివి డైరెక్ట్ గేమ్ ఆడుతూ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే గేమింగ్ సంబంధించి అయితే ఉన్నాయి. అండ్ ఇది మీకు వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో కూడా వస్తుంది. 3D ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్, 5 లేయర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది దీనిలో. మీకు దీనిలో కూలింగ్ ఏరియా వస్తారు మీకు 34,100 mm² కూలింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇంకా టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటే నేను హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడిన తర్వాత టెంపరేచర్ మాక్సిమం నేను రిజిస్టర్ చేసింది 44.2 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. గేమ్లో మనకి ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. టెంపరేచర్ మీకు అవుట్ మీకు కొద్దిగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మీకు ఏ ఫోన్ అయినా కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది. లోపల మాత్రం మీకు గేమ్ రన్నింగ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత 8% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడదాం. 5000 mAh బ్యాటరీ, ఇది బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా 9 Proతో కంపేర్ చేస్తే మాత్రం 20% దగ్గర అయితే బ్యాటరీ దీనిలో బెటర్ వస్తుంది. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్ మీకు. సో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది, ఛార్జింగ్ కూడా మీకు ఫాస్ట్ 80 వాట్ ఛార్జర్ ఇచ్చారు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం థమ్స్ అప్ దీనికి. అండ్ ఇది మీకు ఛార్జింగ్ మేము చెక్ చేసినప్పుడు అయితే 2 to 100% 37 minutes టైం తీసుకుంటుంది. 50% వచ్చేసరికి 15 minutesలోనే ఇది ఛార్జ్ అయిపోతుంది. 80 watt ఊక్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెడితే. అది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో దీన్ని యూస్ చేస్తే మీకు 47 minutes అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు 100% ఛార్జ్ అవ్వడానికి. ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ వేసుకొని 1 గంట పడుతుందేమో. ఊక్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు మిగతా సెన్సర్స్ అని ఉన్నాయి. సెన్సార్స్ విషయంలో ఫ్లాగ్షిప్ ఫోన్ ఏం సెన్సర్స్ అయితే స్కిప్ అవ్వవు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ అండ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. 7GB వరకు మీరు ఇంకా ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు కెమెరాస్ గురించి మాట్లాడదాం. కెమెరాస్ దీనిలో మీకు మెయిన్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, సామ్సంగ్ సెన్సార్ ఇది వచ్చేసరికి మీకు 150° వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఒక చేంజ్ మీకు 9 Proలో 150° వైడ్ యాంగిల్ ఉండదు, దీనిలో మీకు 150° వైడ్ ఉంటుంది, అది 120 అలా ఉంటుంది అంతే. అండ్ ఇంకో కెమెరా వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ 8 మెగాపిక్సెల్ కెమెరా. సేమ్ కెమెరా మీరు లాస్ట్ జనరేషన్లో కూడా ఇదే కెమెరా చూడొచ్చు. 3.3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు ఈ కెమెరా యూస్ చేసి. 30x డిజిటల్ జూమ్ అది మీరు అంత జూమ్ చేసి ఫోటో తీస్తే మీరు డీటెయిల్స్ చూడడానికి పనికి వస్తుంది, కానీ అంత క్వాలిటీ అయితే ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ కూడా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మీరు 8K 24fps వరకు బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కెమెరాలో ఫీచర్స్ ఏం లేవు, అది ఒక మైనస్ అనిపించింది నాకు. కెమెరాలో మీకు దీనిలో హెసెల్బ్లడ్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. కొన్ని ఫిల్టర్స్ అయితే యాడ్ చేస్తారు, రేడియన్స్ అని చెప్పేసి, సెరెనిటీ అని చెప్పేసి, ఎమరాల్డ్ అని చెప్పేసి, ఈ నోరు కూడా తిరగట్ల పదాలు అట్లా ఉన్నాయి. సో ఇవి మీకు ఫోటోలు తీస్తే మాత్రం కొన్ని ఫొటోస్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే నార్మల్ జనరల్గానే కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి మీకు ఎలా ఉంటాయి ఫొటోస్ అట్లా ఉన్నాయి అవి. ఇక్కడ ఇవైతే కొన్ని కొత్తగా అయితే యాడ్ చేశారు. దీనిలో మనకి ఈ ఒప్పో పార్ట్నర్షిప్ కెమెరా యూఐ మొత్తం మీకు ఒప్పో యూఐ లాగే ఉంటుంది, ఎక్కడ మనకి తేడా అయితే ఉండదు. ఆ ఫీచర్స్ ఇస్తే బాగుండేది, లైక్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో కానీ, ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో కానీ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. బొకే వీడియో అయితే ఉంది, మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080pలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. కానీ ఆ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్, ఏ కలర్ పోర్ట్రేట్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చి చాలా బాగుంటుంది. ఇవన్నీ దీనిలో అయితే మిస్ అవుతున్నాయి. అవన్నీ ఫీచర్స్ అయితే ఎక్కువ లేవు కెమెరాలో. కాకపోతే కెమెరాలో ఈసారి మీకు 10-bit ఆప్షన్ అయితే యాడ్ చేశారు. సో 10-bitలో మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. 10-bit కలర్లో న్యాచురల్గా ఉంటాయి కలర్స్, ఇంకా మీకు బెటర్ ఉంటాయి. దీని సెట్టింగ్స్లో ఆన్ చేసుకోవాలి. ఈ ఫోటోలో మీకు సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇవి మీకు HEIF ఫార్మాట్లో ఉంటాయి. ఆ సపోర్టెడ్ యాప్స్ ఇట్లాంటివి ఉంటేనే మీరు వాటిని యూజ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా ప్రో మోడ్లో మీరు 12-bit రా ఇమేజెస్ తీసుకోవచ్చు. సో ఇది కూడా కొత్త ఫీచర్. మెయిన్ కెమెరా మీకు కొద్దిగా బెటర్, మీకు 9 Proతో కంపేర్ చేసి 10 Proలో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీకు నార్మల్ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, నార్మల్ ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ. మెయిన్ కెమెరా ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా కొద్దిగా డిఫరెంట్. వైడ్ యాంగిల్ కెమెరా మీకు అంత చూడండి, కొన్ని ఫొటోస్ మీకే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. అంత 9 Pro అంత అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇంకా టెలిఫోటో లెన్స్ మీకు 3.3x వరకు మీకు లాస్లెస్ జూమ్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తుంది డైలైట్ కండిషన్లో. లో లైట్లో కొద్దిగా నాయిస్ అయితే మీరు ఫోటోలో నోటీస్ చేయొచ్చు లో లైట్ కండిషన్లో. వీడియో విషయానికి వస్తే 8K 24fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 8K వీడియో శాంపిల్ ఒకటి. ఫ్రంట్ 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా శాంపిల్ ఒకటి మీరు చూడొచ్చు. ఫ్రంట్ 4K ఉంటే బాగుండేది, ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ వైడ్ యాంగిల్ అదే సెన్సార్ ఇచ్చుంటే బాగుండేది, 9 Proలో ఉన్న సెన్సార్. స్లో మోషన్ వీడియోస్ మీకు 1080p 240fps వరకు ఉంది. అండ్ 720p 480fps వరకు ఉంది. 960fps స్లో మోషన్ అయితే లేదు. 1080p 240 మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఒకవేళ స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే. అండ్ 4K 120fps కూడా ఉంది. స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసే వాళ్ళైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. 4Kలో 120fps రికార్డ్ చేసుకొని స్లో చేయండి, ఎడిటింగ్లో స్లో చేస్తే మీకు ఆ స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది. అండ్ ఇంకోటి కెమెరా మీకు 9 Proలో మ్యాక్రో ఆప్షన్ ఉంటుంది. మీరు డైరెక్ట్ మీరు ఏదైనా ఫోటో క్లోజ్కి తీసుకెళ్లారనుకోండి, ఫోటో తీయడానికి మ్యాక్రో ఆటోమేటిక్ ఎనేబుల్ అవుతాయి. దీనిలో మ్యాక్రో ఆప్షన్ లేదు, మ్యాక్రో ఆప్షన్ సెట్టింగ్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది ఒకటి మిస్ అవుతుంది 10 Proలో. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు, అది ఒకటి మిస్ అవుతుంది. 9 Proలో ఉంది, 10 Proలో తీసేశారు. IP68 ఉండేది దీనిలో లేదు. దీనిలో మరి రేటింగ్ తీసుకోలేదు, వాటర్ రెసిస్టెంట్ చేసి ఒక్కోసారి OnePlus రేటింగ్ తీసుకోదు. అది OnePlus అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అఫీషియల్గా అయితే మాత్రం వాటర్ రెసిస్టెంట్ అయితే ఫోన్లో లేదు. సో వాటర్లో అయితే తీసుకెళ్ళి ఉంచకండి. ఫైనల్గా OS గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు OnePlus 12 మీద రన్ అవుతుంది, Android 12 మీద రన్ అవుతుంది. అండ్ షెల్ఫ్లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. షెల్ఫ్లోకి వెళ్తే మీకు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు, చాలా విడ్జెట్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చినవి అయితే అక్కడ పెట్టుకోవచ్చు, తీసేసేయచ్చు. అండ్ కలర్ వాయిస్ ఉందా అంటే కెమెరా ఒప్పో కెమెరానే కనిపిస్తుంది నాకు. వీళ్ళు చెప్పింది ఏంటంటే OnePlus 10 Pro నుంచి మళ్ళీ మేము ఆక్షన్ OS తీసుకొని వస్తాం, క్లీన్ ఆక్షన్ OS, ఎక్కడ కలర్ వాయిస్ ఛాయలు ఉండవు అని చెప్తున్నారు. కాకపోతే కలర్ వాయిస్ ఛాయలు అయితే ఉన్నాయి. కెమెరా యాప్లో కానీ సెట్టింగ్స్లో కొన్ని కలర్ వాయిస్ మిక్సింగ్ అయితే కనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్లో
వీళ్ళు ఓన్లీ ఆక్షన్ వైస్ తీసుకొస్తారేమో చూడాలి. ఇంకా దీనిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ 2.0 తీసుకొని వచ్చారు. ఇది ఏంటంటే మీకు వర్క్ మోడ్ పెట్టారు అనుకోండి, మీకు సోషల్ మీడియా యాప్స్ కానీ గేమ్స్ కానీ ఇట్లాంటివి మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది, మీరు వర్క్ లైఫ్ మోడ్లో పెట్టారు కొద్దిగా చూసుకోండి అని చెప్పేసి. అండ్ డార్క్ మోడ్లో కూడా కొన్ని స్టైల్స్ అయితే యాడ్ చేశారు, ఎన్హాన్స్డ్, మీడియం, జెంటిల్ అని చెప్పేసి కొన్ని స్టైల్స్ అయితే డార్క్ మోడ్లో యాడ్ చేశారు. ఇవి కొన్ని ఫీచర్స్ కొత్తగా నోటీస్ చేస్తుంది నేనైతే Android 12లో. అండ్ ప్రైస్ కూడా మీకు OnePlus 9 Pro దగ్గరలోనే దీని ప్రైజింగ్ అయితే ఉంటుంది. నాకైతే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు, ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మార్చి 31వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది. నేను రికార్డ్ చేస్తుంది ఒక 2 days ముందు రికార్డ్ చేస్తున్న వీడియో. ఇది ఓవరాల్గా అయితే మాత్రం OnePlus 10 Pro నా ఎక్స్పీరియన్స్ అయితే ఒక 3 days యూస్ చేసిన తర్వాత ఆ 9 Pro నుంచి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వెయిట్ చేయండి నెక్స్ట్ జనరేషన్కి. ఒకవేళ మీరు ఫ్రెష్గా OnePlus ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే, OnePlus ఫోనే కొనుక్కోవాలనుకుంటే అప్పుడు మీరు OnePlus 10 Pro అని ఇన్స్టాల్ చేయొచ్చు. అవన్నీ చూసుకోండి ఒకసారి, వీడియోలో ఏమేమి ఉన్నాయి ఏమేమి మొత్తం చెప్పాను నేను. మొత్తం చెక్ చేసుకొని మొత్తం ఒకసారి మైండ్లో పెట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. దీనిలో మీకు మ్యాక్రో లేదు, IP68 వాటర్ రెసిస్టెంట్ లేదు, వైడ్ యాంగిల్ కెమెరా అంత లేదు. అవన్నీ మీకు 9 Proలో బాగున్నాయి. ఇది ఓవరాల్గా OnePlus 10 Pro అన్బాక్సింగ్, ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ రివ్యూ ఏదైనా అనుకోండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.